హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ హైదరాబాద్. దీని యొక్క శంకుస్థాపన మార్చి 16, 2005 అయిందమ్మా. అయితే దీని యొక్క ప్రారంభం ప్రారంభించింది ఎప్పుడు? మార్చి 24, 2008. అప్పటి సీఎం ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే, సో దేశంలో మొదటి గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఓకే, గ్రీన్ ఫీల్డ్ అంటే ప్రైవేట్ రంగంచే స్థాపించబడిన దాన్ని ఏమంటామంటే గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఇది దేశంలో మొదటిది. రెండవది దేవనహల్లి, బెంగళూరు. దేవనహల్లి అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, అయితే ఆ ప్రైవేట్ సంస్థ ఏదంటే జిఎంఆర్, గ్రంథి మల్లికార్జునరావు సంస్థ 74%. అలాగే GHIAL, గ్రేటర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, 13%. అలాగే తెలంగాణ స్టేట్ వచ్చేసి 13%. మొత్తం కలిపితే 100% ఇది పెట్టుబడి. ఓకే, అయితే దేశంలో పొడవైన రన్వే ఇది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పొడవైన రన్వే. దాదాపు 4 కిలోమీటర్ పైన ఉందిమ్మా. ఓకే, పొడవైన రన్వే. దీని ప్రణాళిక 1991, 2004లో ఉందిమ్మా. దీని యొక్క ప్రణాళిక 1991, 2004 మధ్య చేశారు. అయితే దేశంలో అతి రద్దీ విమానాశ్రయాల్లో ఇది 6వ స్థానంలో ఉంది. దేశంలో అతి రద్దీ విమానాశ్రయాల్లో ఇది 6వ స్థానం. అయితే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరిట దీని పేరు పెట్టారు. ఓకే, సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగాడు క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.